అయిపోయిందా అని చూస్తారా. అయితే ఇలా మా హస్బెండ్ ఏమన్నారంటే మార్నింగ్ నుంచి మస్తు కోల్డ్ ఉన్నది, నేను చికెన్ తీసుకొస్తా, మంచిగా స్పైసీగా చికెన్ చేయని చెప్పిండు నాతో. సో చికెన్ తెచ్చి ఇచ్చిండు, బయటకు వెళ్ళారు. సో ఆయనకి చికెన్ కర్రీ కంటే చికెన్ బిర్యానీ అంటే మస్తు ఇష్టం, మస్తు స్పైసీగా చేసి పెడదామని ఇలా ఫిక్స్ అయినా. సో ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. నేను చికెన్ బిర్యానీ చేస్తున్నా అని మా ఆయనకి తెలీదు. సో వచ్చిన తర్వాత చూద్దాం ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో. ఓకే ఫ్రెండ్స్, అవును ఇట్లా చికెన్ మసాలా కారం అన్నీ కలుపుకొని ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టుకుంటారా ఫ్రెండ్స్? మీరు చెప్పండి. నేను అంతకుముందు పెట్టకపోతుండే, ఇప్పుడే అట్లా 10-15 మినిట్స్ పెడుతున్నా. ఎట్లుంటుందో టేస్ట్ ఎట్లుంటుందో అని చెప్పిండు. అసలు ఎట్లా ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. ఒక 15 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నా. హాయ్, మన బిర్యానీ అయితే అయిపోయింది. సో నేను ప్రాసెస్ అంతా ఎందుకు చూపెట్టలేదంటే ఒక్కొక్క లా చేస్తారు కదా, సో నేను అందుకే చూపెట్టలేదు. నాకు వచ్చినట్టు చేసిన. ఇంకోటి ఏంటంటే ఇంకా మా హస్బెండ్ రాలేదు, వచ్చిన తర్వాత సర్ప్రైజ్ చేద్దాం. ఇంకో మ్యాటర్ ఏంటంటే మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఆన్ చేస్తే ఏమొస్తుందంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వర్క్ ఫర్ హోమ్ అని, జాబ్స్ అని, లేకపోతే ఏదైనా గేమ్ ఆడితే డబ్బులు వచ్చాడని, ఇవన్నీ మీరు నమ్ముతారా? అసలు నేనైతే అస్సలకే నమ్మా. అంటే ఒకప్పుడు నేను కూడా నమ్మి జాయిన్ అయిదామని దగ్గర దాకా పోయి మళ్ళీ ఏదో అనిపించి మళ్ళీ వెనక్కి వచ్చేసిన. చాలా మోసపోదు కావచ్చు, అంటే అందరం అక్కడ దాకా పోతాం డబ్బులు వస్తాయేమో అనుకొని, కానీ అస్సలే కాదు. ఇప్పుడు మన వాట్సాప్లో కూడా 2-3 అని ఉంటారు, రోజు ఏవో స్టేటస్లు పెడతారు, ఒక డే ఇంత ఇన్కమ్ అయింది, ఒక మంత్ ఇంత ఇన్కమ్ అయిందని. సో అవైతే నేనైతే అసలుకే నమ్మా. అంటే వాళ్ళు కూడా మనల్ని ఏదో నమ్మించాలి, మనల్ని ఏదో మోసం చేయాలని కాదు. వాళ్ళు కూడా ఒక దగ్గర మోసపోయి మన నుంచి వస్తుందేమో, మన వల్ల వాళ్ళు మళ్ళీ వాళ్ళ మనీని ఎన్ని చేసుకుందామని చూస్తారు అంతే. ఇంకోటి ఏంటంటే అట్లా అన్నీ ఫేక్ అని కాదు, 10-20 అలాంటివి ఉంటే 2-3 ఉంటాయి పర్ఫెక్ట్ మంచివి. సో డబ్బులు వచ్చేవి కానీ మనకు ఖచ్చితంగా జాబ్ అనేవి కానీ ఉంటాయి. మంచి ఉంటేనే కదా చెడు ఉంటుంది. ఇప్పుడు ఏదో మంచిని చూసుకొని ఇప్పుడు 10 చెడు అనేది అవుతుంది అంతే. సో మనం కూడా దాన్ని ఎదుగుదాం, 1-2 చూద్దాం. డబ్బులు ఎన్నయ్యేది కూడా జాబ్స్ ఉంటాయి, చాలామంది చేస్తారు. బట్ ఫేకే మనకు తొందరగా తెలుస్తాయి అన్నట్టు. ఏదైనా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఫేక్ ఏదైతే ఉంటుందో అది మనకు తొందరగా రీచ్ అవుతుంది, మంచి ఏదైతే ఉంటుందో అది తొందరగా కాదు. సో అట్లనే మనకు కొంచెం వెతికి అయినా సరే ఒక మంచి వర్క్ ఫర్ హోమ్ జాబ్ అయినా లేకపోతే ఏదైనా గేమ్ అయినా చూద్దాం. సో ఇంకోటి ఏంటంటే మన లైఫ్లో మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్రెండ్స్ ఎవరో ఒక్కరు ఉంటారు ఇట్లా ఏదో ఫోన్లో కానీ ఏదో ఒకటి జాయిన్ అయినాం, డబ్బులు పోగొట్టుకున్నాం అని అంత సిల్లీగా చెప్తారు. మనకి ఏమనిపిస్తుంది అంటే అవసరం అయ్యాను, ఎందుకు చేసారు, పైసలు ఎందుకు పోగొట్టుకున్నారు, పిచ్చోళ్ళు అనిపిస్తుంది. కానీ అట్లా అస్సలు కాదు. మన వరకు వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది అవన్నీ రియలే కావచ్చు, మనీ అత్తాయి కావచ్చు అని మనం కూడా పైసలు పెట్టి మోసపోవడం జరుగుతుంది. ఎవరిని తక్కువ చేయదు, అందరికి తెలివి ఉంటుంది. పైసలు అంటే ఎవరైనా అట్లనే పప్పులో కాలేస్తారు అన్నట్టు అవుతుంది. సో అట్లా ఎవరు కాకుండా కొంచెం ఆలోచించి ఒక 10 మందిని అడిగి డెసిషన్ తీసుకోండి ఏదైనా కానీ ఇలాంటి ఫోన్ల విషయంలో. ఇంకోటి ఏంటంటే బిర్యానీ అయితే సూపర్ వచ్చింది. మా ఆయన ఇలా ఇట్లా శబాష్ అంటాడు. ఇంకోటి బిర్యానీ తిన్న తర్వాత మనం మిడిల్ క్లాస్ కానీ ఎవరైనా ఇంకా పెద్దోళ్ళు కానీ థమ్స్అప్ స్ప్రైట్ తాగుతాం కదా బిర్యానీ తిన్న తర్వాత, అట్లా అస్సలకే తాగొద్దట. ఎందుకంటే ఇది మసాలానే, తర్వాత మనం అది గ్యాస్ కదా, స్ప్రైట్ అయినా థమ్స్అప్ అయినా అస్సలు తాగొద్దు అట్లా చెప్తాను. కానీ నేనే తాగుతా, ఇప్పుడు ఇది అయిపోయాక నేనే మా ఆయన నిమ్మని తాగుతా. బట్ కొంచెం అవాయిడ్ చేయాలి, అస్సలే తాగకుండా ఉండము. నేనైతే మనకు కొన్ని తెలిసినప్పుడు కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది. అన్నీ మన చేతుల్లో ఉంటాయి కదా, అట్లా అన్నమాట. నేను ఇట్లా ఓన్గా ఒక వీడియో అస్సలు తీసుకోలేదు, ఫస్ట్ టైం. మా హస్బెండ్ చెప్తే నవ్వుతారు కావచ్చు. సో ఆయన ఇప్పుడు వస్తారు, బిర్యానీ గురించి అయితే ఇలా మంచిగా సర్ప్రైజ్ చేద్దాం. ఆయనకు బాగా ఇష్టం కాబట్టి ఓకే సర్ప్రైజ్ అవుతాడు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా మేమిద్దరం కలిసి చేసేది ఇంట్లో బిర్యానీ చేసుకుంటే. సో ఇప్పుడు నేను ఒక్కదాన్నే చేసిన, ఆయన వచ్చిన తర్వాత చెప్తే ఎందుకు చేసినావులే అంటారో ఏమంటారో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆయన వచ్చిన తర్వాత మీకు చూపిస్తా ఆయన ఎట్లా సర్ప్రైజ్ అయింది అన్నది. ఓకే ఫ్రెండ్స్, మా ఆయన అయితే వచ్చిండు. సో అడుగుదాం అన్నం వేసుకురావాలా అని. ఓకే చలో గో. చింటూ అన్నమేనా మమ్మ నీకు? ఓకే చూద్దాం రియాక్షన్.
అవో బిర్యానీ చేసినవారా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేను ఎప్పుడు ఎట్లా చేసిన ఒక్కదాన్ని మా ఫ్రెండ్స్ అన్న నా అట్లా అంటాడని ఒక్కదాన్ని కూడా వేసి నేర్చుకోవాలి అని. నేను చికెన్ చేస్తావు అసలు నీ అనుకున్నా బిర్యానీ చేసినావు. బిర్యానీ చేస్తాను అంటే నేను ఏమైనా సల్లడి తెచ్చుకోపోనా? ఇంకోసారి నేను ఏమైనా సల్లడి తెచ్చుకోపోనా? తెచ్చుకుందాం టేస్ట్ బిర్యానీ కొట్టేదా చేసేదాంట్లో నేను ఎవరు కొట్టలేదా? అవునా నిజమా? థ్యాంక్ యూ సూపర్ సూపర్. ఓకే థ్యాంక్ యూ. వేసుకొచ్చుకోపో తిన్నాం. ఓకే పో మన గర్ల్స్కి మెయిన్గా ఇదే కాదు ఫ్రెండ్స్. మనం వాళ్ళు లేనప్పుడు మనం ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేసి అలా వచ్చిన తర్వాత సర్ప్రైజ్ ఇస్తే మంచిగా ఉందని అంటే అది వేరే అసలు. చెప్పిండు ఆయన కూడా ఎప్పుడు ఒక్కదాన్ని చేయలే ఇద్దరమే చేసినప్పుడు ఆయన మాట అంటాడని చెప్పిన అట్లుంటుంది లవ్ అంటే. ఓకే ఫ్రెండ్స్ టుడే ఇది మా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇలాంటి ఎన్నో వీడియోస్ తీసుకుందాం మంచిగా. ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.